ప్రతిక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లెలో ఓటుకు నోట్లు దుమ్ము లేపుతున్నాయి. పంపకాల్లో పెత్తనం చేతివాటం చూపుతున్న నేతలు, శివరాత్రి జాగారం చేస్తున్న పేద మధ్యతరగతి జనం, ఓట్ల పండుగలో దొరికినోడికి దొరికినంత, దొరకనోడికి చావంత. హే రామ్ మేరా భారత్ మహాన్. తెలుగు మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు. వైకాపా వాళ్ళు పచ్చ మీడియా అంటూ గగ్గోలు, టీడీపీ వాళ్ళు బ్లూ మీడియా అంటూ ధ్వజం, కరపత్రాలా మారాయంటూ పాఠకుల విసుర్లు. నాడు వార్త రాసి పత్రికలు అమ్మితే నేడు పత్రికలు అమ్మేసి వార్తలు రాస్తున్నారంటూ సీనియర్ పాత్రికేయుల ఆవేదన. కేసీఆర్ను ధరణి పథకం ఓడించినట్టు జగన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓడిస్తుంది. రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కూటమిని గెలిపించి అభివృద్ధిని స్వీకరించండి. ఓటర్లకు ఆర్జే వెంకటేష్, శ్రీరామ రామాంజనేయులు మరియు ఎల్లంపల్లి ప్రశాంత్ల పిలుపు. ఓట్ల పండుగ వచ్చింది, సొంతూళ్లకు వెళదాం, ఓటు హక్కును వినియోగిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దాం. వివిధ ప్రాంతాల నుండి ఏపీ వైపు మళ్లిన ఓటర్లు, సగం ఖాళీ అయిపోనున్న జంట నగరాలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో ఓటుకు నోట్లు దుమ్ము లేపుతూ ఉన్నాయి. ఓట్లకు నోట్ల కోసం మదనపల్లి వీధుల్లో పేద మధ్య తరగతి కూలీ జనం, మహిళలు శివరాత్రి జాగారం చేస్తున్నారు. మేమింట్లో ముగ్గురు ఉన్నాము, వాళ్ళు వచ్చినప్పుడు కూలి పనికి వెళ్లిపోయాం. ఇప్పుడు అడిగితే పెద్దోళ్లు డబ్బులు ఇవ్వడం లేదని కౌన్సిలర్ అమ్మ అంటోంది. అయినా నా ఓటుకు డబ్బు తెచ్చుకుంటా, చూస్తా ఉండు, నెలంతా కష్టపడితే కానీ 6,000 ఇవ్వరు. ఇప్పుడు 3 ఓట్ల డబ్బులు పోగొట్టుకుంటానా, నేను దేనికైనా సిద్ధమే అని ప్రసారం చేయడానికి వీలు లేని భాషను ఉపయోగిస్తున్న పేద మహిళ ఆక్రందన పెద్దన చెవికి సోకుతుందా? పేద మహిళ సిద్ధమే, మరి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధమేనా అని జనసైనిక్ న్యూస్ ఛానల్ నేతలను నిగ్గదీసి అడుగుతోంది. మదనపల్లిలో ఓటుకు నోట్లు దుమ్ము లేపుతున్నాయి. ఓట్ల కోసం చల్లుతున్న నోట్ల కోసం పేద దిగువ మధ్య తరగతి జనాలు, కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకునే మహిళలు తమ తమ ప్రాంతాల్లో శివరాత్రి జాగారం చేస్తున్నారు. ఆ రాజకీయ పార్టీ పక్కా ప్రణాళికతో మదనపల్లిలో 4-5 రోజులుగా కరెన్సీ గాలి దుమారాన్ని లేపింది. ఆ గాలిలో ప్రతిపక్షం చేతులెత్తేసి బిక్క చూపులు చూస్తూ బేలగా మారింది. పెద్దాయన కొడుకు పెట్టిన అభ్యర్థి గెలుపుని తమ పార్టీ సవాల్గా తీసుకుందని ఆ పార్టీకి చెందిన మహిళా నేత అంటున్నారు. వాణ్ణి ఓడిస్తాం, ఓడించి తీరుతామంటూ ప్రతిపక్ష అభ్యర్థిని ఉద్దేశించి కరెన్సీ గాలి దుమారాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా లేపిన పార్టీ నేతలంటున్నారు. 15 రోజులు ముందే కోట్ల రూపాయల కరెన్సీ మదనపల్లికు చేరుకుంది. పట్టణంలో తమ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్కు జతగా మాజీ లేదా ఇప్పటి సచివాలయ స్వచ్ఛంద సేవకుడితో పాటు ఒక పరిశీలకుడితో కూడిన బృందాన్ని సదరు పార్టీ ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. బృందాలే గ్రామాల్లో సైతం ఏర్పాటయ్యాయి. తమ పార్టీకే ఓటేస్తారని నమ్మకం ఉన్న కులాలు, మతాలు, వర్గాలను ప్రజలను గుర్తించి వారికి మాత్రమే ఓటుకు 2,000 రూపాయలు ఇచ్చేట్టు ఈ పార్టీ బృందాలకు ఒక లార్జ్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సదరు పార్టీ ముఖ్యులు మన జనసైనిక్ న్యూస్ ఛానల్కు పూసగుచ్చినట్టు వివరిస్తూ ఉన్నారు. తటస్థులు, పార్టీ సానుభూతి పరులు ఎవరైనా ఉంటే వారి మీద ఒక కన్నేసి ఉంచి అదను చూసి ఓటుకు 2,000 చొప్పున ఇచ్చేయాలని దిశానిర్దేశం జరిగినట్టు వెల్లడవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య బట్టి ఈ బృందాలకు 500 నోట్ల రూపంలో కోట్లాది రూపాయలిచ్చి క్షేత్రస్థాయిలోకి దించినట్లు వార్తలు. ఈ బృంద సభ్యులు 500 కరెన్సీ కట్టలు సైడ్ జేబుల్లో, హ్యాండ్ బ్యాగుల్లో కుక్కుకొని గుట్టు చప్పుడు కాకుండా తమకు కావాల్సిన వారికి మాత్రమే ఓటుకు 2,000 చొప్పున గత 5-6 రోజులుగా పంపిణీ చేసేశారు. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం ఉంది. డబ్బు పంచే సమయంలో ఓటరు ఇంటి దగ్గర లేకున్నా, ఓటరు ఇల్లు మారినా, ఇంటి బయటకు రాకున్నా వీరందరికీ డబ్బు డమాలైపోయింది. విషయం తెలుసుకుని బృంద సభ్యుల్ని కలిసి లబోదిబోమంటున్నారు. డబ్బులు లేవని కొందరికి, వస్తాయని మరికొందరికి, అయిపోయాయని చాలామందికి సదరు రాజకీయ పార్టీ బ్రోకర్ బృంద సభ్యులు చెప్తున్నారు. ఈ డబ్బు బృందాల కోసం పేద దిగువ మధ్యతరగతి కూలీ జనం, మహిళలు గుంపులుగా వీధుల్లో శివరాత్రి శవ జాగారం చేస్తున్నారు. బృంద సభ్యులకు కమిషన్ ఇచ్చేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొన్ని వీధుల్లో ప్రతిపక్ష రాజకీయ పార్టీ తిరగనీయకుండా బృందాలు కుస్తాబహార్ కోట్లాటకు దిగుతూ ఉన్నారు.
తన ఇంట్లో 3 ఓట్లకు డబ్బు ముట్టని ఒక పేద మహిళ శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఈ వార్త ప్రసారం చేసే వరకు ఆ పార్టీ బృందం బ్రోకర్ల కళ్ళ తన ఇంట్లో 3 ఓట్లకు డబ్బు ముట్టని ఒక పేద మహిళ శుక్రవారం సాయంత్రం నుండి శనివారం ఈ వార్త ప్రసారం చేసే వరకు ఆ పార్టీ బృందం బ్రోకర్ల కాళ్ళ వేళ్ల పడిన డబ్బు రాకపోవడంతో ఎటైనా గానీ నా ఓట్లకు డబ్బు తెచ్చుకుంటా, నేను దానికి కూడా సిద్ధమే అంటూ ప్రసారం చేయటానికి వీల్లేని భాషలో చెప్తున్నారు. మరి మన రాజకీయ పెద్దన్నలు ఈ పనికి కూడా సిద్ధమేనా అని జనసైనిక్ న్యూస్ ఛానల్ నిగ్గదీసి అడుగుతోంది. ఈ ఓట్ల పండుగలో దొరికినోడికి దొరికినంత, దొరకనోడికి చావంత. హే రామ్, మేరా భారత్ మహాన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రచారం స్టాప్ అయింది. మైకులు బంద్ అయ్యాయి. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు ఏర్పాట్లు పూర్తయింది. 13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ శాతం పెంచేందుకు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఒక పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అయితే 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు మరో అవకాశాన్ని కల్పించింది. ప్రచారంతో పాటు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి వైన్ షాపులు కూడా మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఇక 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ సైతం మూసివేయాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాటు లేబర్కు సంబంధించినటువంటి హాలిడే కూడా ప్రకటించడంతో ఆ రోజు వ్యాపారపరమైనటువంటి ఏ కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశాలుండవు. మొత్తానికి 2 నెలల పాటు సాగినటువంటి ఎన్నికల ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వివరిస్తున్నారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అధికారులు. కేసీఆర్ లాగానే జగన్ ను భూరక్ష పథకమే ఓడిస్తుందని మదనపల్లె తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు ఆర్జే వెంకటేష్, శ్రీరామ రామాంజనేయులు, ఎల్లంపల్లి ప్రశాంతులు జనసైనిక్ న్యూస్ ఛానల్ వద్ద ప్రస్తావించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రాష్ట్ర రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారు స్పష్టం చేశారు. టీడీపీ నేత ఆర్జే వెంకటేష్, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు, బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంతులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై జనసైనిక్ న్యూస్ ఛానల్తో వివిధ సందర్భాల్లో చర్చించారు. వారి మాటల్లో భూ వివాదాల పరిష్కారం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారింది. అస్తవ్యస్త భూ లెక్కలతో అన్నదాతలకు సమస్యలకు పరిష్కారం చూపకపోగా కొత్త భూ సమస్యలు తెచ్చిపెడుతోందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు లేకుండానే అధికారులు రీసర్వే చేయడంతో భూ లెక్కల్లో గందరగోళం నెలకొని ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. దీంతో జగనన్న భూరక్ష పథకం కాస్త భూభక్ష పథకంగా మారిందని విమర్శలు వచ్చాయని వారు తేల్చి చెప్పారు. ఈ పథకంపై స్పందిస్తూ తెలంగాణలో కేసీఆర్ ధరణితోనే ఓడిపోయారని, అలాగే సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంతోనే భూస్థాపితం అవుతారని తమదైన శైలిలో శాపనార్థాలు పెట్టారు. ఉత్త డొల్లనే, లోపల ఏమీ లేదు. ఈ పథకంలో భాగంగా జగన్ ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నారన్నారు. ఈ పుస్తకంలో డొల్లతనమే తప్ప కనీసం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు. కనీసం బ్యాంకు రుణాలు తీసుకోవడానికి కూడా పనికిరాదని, కేవలం జగన్ తన బొమ్మను అచ్చువేసి కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారని విమర్శలు చేశారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన పట్టా పుస్తకాలతో అన్ని రకాల సేవలు అందేవని, కానీ ఈ పాస్ పుస్తకంతో ఏ ఉపయోగం లేదన్నారు. జగన్ను భూరక్ష రక్షించకపోగా భక్షించేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన సర్వేతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. వేల కోట్లు ఖర్చు పెట్టి బండలు వేశారని, చివరకు ఈ బండలు పుస్తకాలు తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ను ధరణి పథకమే దెబ్బతీసిందని, ఇప్పుడు జగన్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఓడిపోనున్నారని జోస్యం పలికారు.
కరెంటు పోతే ఈవీఎం పనిచేయదా? ఓటు వేసే సమయంలో కరెంటు పోతే ఈవీఎం పనిచేస్తుందా లేదా అన్న సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ 7.5 వోల్ట్ ఆల్కలీన్ పవర్ ప్యాక్ తో ఇవి పనిచేస్తాయని తెలిపింది. కాబట్టి ఓటు వేసే సమయంలో కరెంట్ పోయినప్పటికీ ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఓటర్లు ఓటు వేయొచ్చు. ఓట్ల పండగ వచ్చింది, సొంతూళ్లకు వెళ్దాం, సోమవారం ఓటేద్దాం రండి అంటూ జంట నగరాల నుంచే కాక వివిధ ప్రాంతాలలో ఉన్న ఆంధ్ర వాళ్ళు సొంత ఊర్లకు బయలుదేరారు. దీంతో జాతీయ రహదారులు రద్దీగా మారిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వారు అందిన కాడికి రేట్లు పెంచేసి ప్రయాణికుల వద్ద నుంచి దండుకుంటున్నారు. రాష్ట్రానికి కదిలిన ఓటర్లు కిక్కిరిసిన హైదరాబాద్ విజయవాడ హైవే. ఏపీ అసెంబ్లీ పోలింగ్కి మరొక్క రోజే సమయం ఉంది. హైదరాబాద్ నుండి స్వస్థలాలకు బయలుదేరిన రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వాములు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్లోని బస్టాండ్లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొరికిందే అణువుగా ప్రైవేట్ వాహనదారులు ఛార్జీల మోత మోగిస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తూ ఉంటే ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. 10 రోజుల నుండే బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్లు అయిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్దామనుకుంటే దొరికిందే అణువుగా ఛార్జీలు అధికంగా పెంచేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ షర్మిలను గెలిపించండి అని ఆమె మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కోరారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ బిడ్డ షర్మిలను గెలిపించాలని విజయమ్మ కోరారు. వైఎస్ఆర్ ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా నమస్కారాలు. రాజన్న ముద్దుబిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నానన్నారు. వైఎస్ఆర్ ను ఆదరించినట్లే షర్మిలను కడప ప్రజలు ఆదరించాలి. వైఎస్ఆర్ కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కల్పించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మీడియా ఛానళ్లు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎల్లో మీడియా, వైసీపీకి అనుకూలంగా బ్లూ మీడియా, అవసరాలకు తగ్గట్టు తటస్థ మీడియా మారిపోవడం ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. మీడియా ప్రజల పక్షం వహించకుండా ఇలా వర్గాలుగా విడిపోయి ఏపీ రాజకీయాల్లో శాపంగా మారిపోయాయి ఈ మీడియా ఛానళ్లు. తెలుగుదేశం పార్టీ బ్లూ మీడియాగా పిలిచే సాక్షి, TV9, NTVలను నిషేధించింది. అటు వైసీపీ ఈటీవీ, ABN ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ న్యూస్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట తాము అభిమానించే పార్టీలను పైకి లేపడానికి ఈ మీడియాలు ప్రయత్నిస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం ఏపీలో టాప్ మీడియాగా NTV ఉంది. టీఆర్పీ రేట్లో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో TV9, అటు తర్వాత సాక్షి టీవీ ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఈ 3 ఛానళ్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్లో తర్వాత స్థానాల్లో ఉన్న ABN ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బ్లూ మీడియా నిషేధించింది, కానీ వాటి టీఆర్పీ రేటింగ్ మాత్రం తగ్గలేదు. అటు ఎల్లో మీడియాగా పిలిచే ఆ 4 ఛానళ్లకు టీఆర్పీ రేటింగ్ పెరగలేదు. ఇప్పుడు అదే తెలుగుదేశం కూటమికి ఇబ్బందికర పరిస్థితిగా మారింది. బ్లూ మీడియాలో ఉన్న NTV, TV9ల టీఆర్పీ రేటింగ్ అలాగే కొనసాగుతోంది. ఇక్కడే వైసీపీ
వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలాగే దినపత్రికలు సైతం ఆయా పార్టీల కరపత్రాలుగా మారిపోయాయని పాఠకులే చర్చించుకుంటూ ఉండడం మీడియా దిగజారుడుతనానికి పరాకాష్ట అని తేలుతోంది. గతంలో వార్తలు రాసి పత్రికలు అమ్మేవారని, కానీ నేడు పత్రికలను అమ్మేసి వార్తలు రాస్తున్నారని నిజమైన జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సందర్భంగా 2 రోజులు మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించిన మదనపల్లి ఎన్నికల అధికారి 13న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో 5 పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారిపల్లిలో ఉన్న కారణంగా మదనపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ను ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్నందున ఆది సోమవారాలు టమాటో రైతులు మార్కెట్ యార్డ్ కు టమాటాలు తీసుకురావద్దని ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఆది సోమవారాలు టమాటో మార్కెట్ యార్డ్ ను ఖాళీగా ఉంచేందుకు చర్యలు చేపట్టనున్నారు. క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.